ప్రతి ఒక్కరూ వాడే పాదరక్షల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. పాదరక్షల ఎంపిక కేవలం చర్మ సమస్యనే కాకుండా వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులను కూడా నివారిస్తుంది. మనం ధరించే పాదరక్షలు కేవలం అందం కోసం కాదు, పాదాల రక్షణ కోసం కూడా. చాలా మంది నడుస్తున్నప్పుడు లేదా నిలబడినప్పుడు పాదాల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఈ ఇబ్బందులకు ప్రధాన కారణం తప్పుడు పాదరక్షలు ఎంచుకోవడమే అని నిపుణులు చెబుతున్నారు. పాదాల బట్టి, వాటికున్న సమస్యలను బట్టి సరైన చెప్పులు లేదా షూస్ ఎంచుకోవాలి. కొందరికి పాదం అడుగు భాగం వంపు లేకుండా చదునుగా ఉంటుంది. ఇలా ఫ్లాట్ ఫుట్ ఉన్నవారు సాధారణ చెప్పులు వాడితే పాదం అడుగున విపరీతమైన నొప్పి వస్తుంది. ఇటువంటి వారు ఖచ్చితంగా ఆర్చ్ సపోర్ట్ ఉన్న పాదరక్షలు ధరించాలి. నడకను నియంత్రించే మోషన్ కంట్రోల్ ఫీచర్ ఉన్న షూస్ వీరికి ఎంతో మేలు చేస్తాయి. కొందరికి పాదాలకు ఎక్కువగా చెమట పడుతుంది. అటువంటి వారు పాదరక్షల విషయంలో కొద్దిపాటి శ్రద్ధ వహించాలి. చెమట వల్ల దుర్వాసన, చర్మ వ్యాధులు కూడా రావచ్చు. ఇటువంటి సమస్య ఉన్నవారు గాలి ప్రసరణ బాగా ఉండే షూస్ ధరించాలి. తేమను పీల్చుకునే గుణం ఉన్న మెటీరియల్తో తయారైన పాదరక్షలు ఎంచుకోవాలి. చెమటను అలాగే ఉంచే ప్లాస్టిక్, రబ్బరు చెప్పుల వాడకం మానుకోవాలి. లేదంటే పాదాల వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. పాదాల వేళ్ల మధ్య దురద, పగుళ్ళు ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. అందుకే ఓపెన్ శాండల్స్ వాడటం మంచిది. ఇక ఆనెలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బిగుతుగా ఉండే చెప్పులు వేసుకోవడం వల్ల పాదం మీద ఒత్తిడి పెరిగి ఆనెల సమస్య ఎక్కువవుతుంది. పాదాలకు ఎక్కడా రాపిడి కలగకుండా ఉండేలా వెడల్పాటి ముందరి భాగం ఉన్న షూస్ ఎంచుకోవాలి. అలాగే ఇంట్లో ఒట్టి కాళ్లతో నడవడం లేదా పల్చటి ప్లాస్టిక్ చెప్పులు వాడడం సరికాదు. ఇంటి లోపల కూడా మెత్తటి సోలు ఉన్న పాదరక్షలు వాడడం వల్ల పాదాల చర్మం మృదువుగా ఉంటుంది. ఇక పిల్లల పాదరక్షల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాల పెరుగుదల దశలో ఉంటాయి. అందుకే వారికి షూస్ కొనేటప్పుడు ఫ్యాషన్ కంటే సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. వేళ్లు ఫ్రీగా కదలడానికి వీలుగా ముందరి భాగం వెడల్పుగా ఉండాలి. సోల్ కూడా సులభంగా వంగేలా ఉండడం వల్ల వారి సహజ సిద్ధమైన నడక దెబ్బతినదు. సో పాదరక్షల వాడకం విషయంలో పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.